ఏదో ఊగుతుందే ఉండట ఉండ. హరికృష్ణ అన్న నా కోసం ఒక కీర్తన పాడాల. ఏంది అని బాధ చూడు. సినిమా పాటలు అడిగేమన్నా ఉంటే అన్నమయ్య కీర్తన ఉండాలా. ఆ కీర్తన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉండాల. అవునా? అలాంటి కీర్తన ఏమైనా ఉంటే పాడు. అన్నమాచారి ఫోన్ చేసి చెప్పకూడదు. ఆయన మహానుభావుడు ఆంధ్రదేశంలో పుట్టి కీర్తనలు అందించి తరింపజేసినాడు. అలాంటి కీర్తన నుంచి ఒక కీర్తన పాడాలి. ఎలా ఉండాలంటే ప్రతి యూత్ కానీ ప్రతి ఒక్కరికి అంకితం అయిపోవాలి. అలాంటి కీర్తన ఒకటి పాడు. యూత్ అంతా ఇప్పుడు సినిమా పాటలు, హీరో ఏ ప్యాంట్ వేసుకుంటే అది వేసుకుని నువ్వేంది ఆ కీర్తనలు అడుగుతాను. నా తలకాయ బుర్ర తనకాయ ఆలోచించు. అంటే నీ స్టైల్లో అప్పుడు అన్నమాచారి ఏం చెప్పినాడో ఇప్పుడు నీ స్టైల్లో అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. నువ్వు మరి ఏం చెప్పమంటావు? కీర్తన తీసుకో. ఆ కీర్తనని ఇప్పుడున్న దానికి సమాజానికి అనుగుణంగా ఆ యొక్క సారాంశం చెప్పాలి. నువ్వు మాకు అందరికి సెట్ అవ్వాలా, కళ్ళలో నీళ్ళు రావాలి. మరి ఏం కీర్తనలు ఉన్నాయి ఇప్పుడు సెర్చ్ చేయి. నువ్వు అన్నమాచార్యుడి యొక్క భక్తుడు కదా, కీర్తనలకి బ్రహ్మాండంగా పాడతావు. ఇప్పుడు పాడితే వింటారు ఆడియన్స్ అంతా. ఎలా ఉంటది నీ వాయిస్? అంటే ఇంతకుముందు నువ్వు మాట్లాడినట్టు ఓకే. నువ్వేంది ఆ స్వామి ఏమన్నా సినిమా పాటలు ఏదన్నా ఉంటే బాగా ఎంజాయ్ కాసేపు మాట్లాడు, పాడు ఒక పాట. నువ్వు అన్నమయ్య కీర్తనలు ఎందుకు ఇప్పుడు? సమాజానికి కావాల్సింది అవే. ఇప్పుడు ఆ అప్పటి కీర్తనని ఇప్పటికి అనువదించి అందరికీ కోసం చెప్పాలి. నువ్వు ఏం కీర్తన పాడాలి బా ఇప్పుడు నీకోసమా? ఓకే. నీకు తెలుసు ఏమన్నా కీర్తన? 2 నిమిషాలు అయిపోయింది. నువ్వు దాన్ని పక్కన పెట్టు, మ్యూట్లో పెట్టేసి ఆన్ చేసిన ఇలానే పెట్టు, చేతిలో పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏం కీర్తన కావాలా కే నీకు చెప్పు. అంటే రఘుకుల తిలక అయిపోయిందా ఇప్పుడు పాట? అది అయిపోయింది అంటావు. ఇప్పుడైతే సంకీర్తన, ఈ కీర్తన కావాలంటావు అయితే నువ్వు. సరే. అన్నమాచారి మహానుభావుడు మన తెలుగు ప్రాంతంలో ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుకున్నటువంటి అష్టభుజముల ఆయుధములలో నందకము అనేటువంటి ఖడ్గావతారం. అయితే మనం ఎంతసేపు న్యూ జనరేషన్లో ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉంటూ కాలానుగుణంగా వెళ్ళాలి. కానీ మన వాళ్ళు అలా చేయట్లేదే. ఎంతసేపు డాన్స్ బేబీ, డాన్స్ డీజే అంటున్నారే తప్ప మనం ఎప్పుడు ఇంకా కీర్తనలు అడగడం ఇదే ఫస్ట్ నేను చూడడం మిమ్మల్ని. చాలా సంతోషంగా ఉంది. సో నీకు ఇష్టమైనటువంటి కీర్తన చేస్తాను. మనము అన్నమాచార్య మహానుభావుడు 32,000 కీర్తనలు రాసినాడు. 32,000 కీర్తనలో అద్భుతమైనటువంటి కీర్తనలు మనకు ఇప్పుడున్నటువంటి చిన్న పిల్లలు కూడా నేర్చుకొని పాడగలిగినటువంటి కీర్తనలు అందించినటువంటి ఆయన శ్రీ బాలకృష్ణ ప్రసాద్. చాలా బాగుంటాయి ఆయన కీర్తనలు. మాకు వచ్చేసి హరికథ గాన విలేకర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే చాలా బాగా ఉండదు సార్ మీరు పాడేదంటే, నీకు ఇష్టమైన కీర్తన అని చెప్పి ఏదో ఒకటి పాడు, నీకు ఇష్టమైన కీర్తన ఏదైనా చెప్పు పాడతాను అని. ఇంకప్పుడు ఎక్కడి మానుష జన్మ పాడండి అని అడిగేదరికి అద్భుతంగా పాడినాడు. తర్వాత నన్ను కూడా పాడండి, నీ గొంతు బాగుండదు అని చెప్పి ఆయన గ్రంథం ఇచ్చేసిన నాకు, కీర్తనల గ్రంథం ఇచ్చేసి నాకు గుర్తుగా పెట్టుకొని నీ వాయిస్ చాలా బాగుండదు, బాగా పాడతావు అనేసి ఇచ్చినాడు. ఇంకప్పుడు ఏదో బట్టి కొట్టి నేర్చుకుని నేనే సంగీత ప్రేరణ కాదు కానీ శ్రీమద్వతీయ చరితామృతమన్నమాచార్య
శ్రీమద్వతీయ చరితామృతమన్నమాచార్య పీత్వాపి నైవ సుహితామనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళ్లపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికర్ను నీ చిత్తం వికర్ను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికర్ను నీ చిత్తం వికర్ను. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికర్ను నీ చిత్తం వికర్ను. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబులు విడిచద నాచారంబులు విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికర్ను నీ చిత్తం వికర్ను. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎందైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులును మోక్షపు మార్గము తలపున ఎందైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర హంతర్యామివై నగి నగి నను నీవేలితి నాగాయి మాయా. అగపడి శ్రీ వెంకటేశ్వర హంతర్యామివై నగి నగి నను నీవేలితి నాగాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికర్ను నీ చిత్తం వికర్ను. కీర్తన అయిపోయిందా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు కీర్తన చెప్పినావు. ఆ కీర్తనలో ఉన్న భావాన్ని ఇప్పుడున్న సమాజానికి అన్వయం చేసి చెప్పాల. అంటే ఏంటి ఆ కీర్తన యొక్క సారాంశం? ఎక్కడ మానుష జన్మం వెత్తి
ఓకే. ఎక్కడ మానుష జన్మం అంటే అంటే ఏంటి? ఏంటి, ఏ దేశంలో పుట్టినామని. ఎక్కడ అంటే ఒక ప్రాంతము. ఓకే. ఎక్కడ మానుష జన్మం వ్యక్తి అంటే నువ్వు అమెరికాలో పుట్టావా, భారతదేశంలో పుట్టావా, లండన్లో పుట్టావా అనేది ముఖ్యం కాదు. ఓకే. ఉదాహరణకి ఇంకొకటి మానుష జన్మం వ్యక్తి ఎక్కడ అనేటువంటి పదాన్ని ఇంకొక రకంగా కూడా మనం అన్వయం చేసుకుంటే బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా, వైశ్యుడివా, మేం పలానా పలానా అని చెప్పుకుంటూ ఉంటాడు కదా. మేం పలానా వాళ్ళమండి, మేం పలానా వర్ణంలో ఉండేటువంటి వాళ్ళము, పలానా కులం వాళ్ళం అనేటువంటి భావంతో సమాజం బ్రతుకుతోంది కదా ఇవాళ. అందుకని ఎక్కడి మానుష జన్మం వ్యక్తి ఫలమేమి, ఏమి ఫలము, ఓకే, అంటే ఎందుకు పుడుతున్నావు, ఏంటి, నువ్వు పుట్టిన దానికి ప్రయోజనం ఏమి. తింటున్నాం కదా, తింటున్నాము, పిల్లల్ని అంటున్నాము, సంపాదిస్తున్నాము. అది ఈ భౌతిక ప్రపంచంలో సహజం. అందరూ చేసి, పశువులు కూడా చేస్తాయి, పక్షులు చేస్తాయి. ఓకే. పక్షులకి సహజంగా గిజ్జిగాడ్ అనేటువంటి పక్ష రోజుకు 100 మాటలు తన భార్యతో కలుస్తుందట. 24 అవర్స్ తెల్లవారుజాము నుంచి నిద్ర లేచినప్పటి నుంచి. అది బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది, మీకు తెలియదు. గిజ్జిగాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది. హై స్కూల్ ఉన్నప్పుడు కూడా పాట వచ్చింది గిజ్జిగాడు అని. తెల్లవారుజాము నుంచి కిచ 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 అరుస్తూనే ఉంటుంది మనం పల్లెల్లో చూస్తే. అవును. అయితే అది ఉదయం ఎలుతురు వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు తినేదానికి స్టార్ట్ చేసి ఏమవుతుంది, రాత్రి పొద్దుపోయేటప్పటి వరకు అంతవరకు సూర్యకాంతి ఉంటే చాలు మేస్తానే ఉంటది. కానీ ఈ లోపలే 60-70 మాటలు స్త్రీ పక్షితో కలిసి ఉంటది. మరి ఇప్పుడు పురుషుడు మనుష్య జన్మలో మనం అందరం ఏం చేస్తున్నాము, మనం అదే పని చేస్తున్నాం. మనం పొగులంతా తిండికి, ఉద్యోగానికి, వీటికి చేసుకుంటాం. రాత్రి అయితే స్త్రీ సుఖాన్ని కోరుతాం, సంసారంలో ఉండాలని కోరుకుంటాం. ఏంటి తేడా మనిషికి పశువుకి అంటే ఏం పెద్ద తేడా ఏమీ లేదు. మరి తేడా ఏంటి? ఫలమేమి అంటున్నాడు అన్నమాచారి స్వామి. ఎక్కడ మానుష జన్మం వ్యక్తి ఫలమేమి. ఫలమేమి, ఏం లాభం, నువ్వు దేంట్లో పుట్టి లాభమేమయ్యా, నువ్వు దేంట్లో పుట్టి లాభమేమి అంటే. మనం సహజంగా అన్నమాచారి స్వామి మన ప్రాంతంలో, ఆయన ప్రాంతంలో మనం పుట్టడం మన అదృష్టం. అవును. కానీ ఒక్కరు కూడా మనము ఆయన కీర్తనలను నేర్చుకోవాలని కానీ తెలుసుకోవాలని కానీ అసలు అన్నమాచారి కాలేజీ ఉండదంట రాజంపేటలో. అవును, ఉంది. ఇంజనీరింగ్. ఇంతకు వాళ్ళకి కీర్తనలు ఏదన్నా ఒకటన్నా టచ్ చేసి నేర్పిస్తున్నారంటావా? ఏం తెలియదు. కాలేజీ తరపు నుంచి మెటీరియల్ లైఫ్ అంతా నేర్పిస్తే బాగుంటది. ఇంకా ఇప్పుడు నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. నేను యాడ పుట్టినా ఏమో కానీ స్వామి, నిక్కంగా నేను నిన్ను నమ్మాను కాబట్టి ఇక నా జీవితము నీదే. నా జీవితం ఇక నేను నీకు శరణాగతి అయిపోయిన, నీ చిత్తం ఇక నా లైఫ్ ఎలా నువ్వు చేస్తావో, తీసుకెళ్తావు, నేను నీకు శరణాగతి అయిపోయినాను అంటాడు. చూడగా ఎంత అర్థం ఉందో. నిక్కము నిన్నే, ఖచ్చితంగా నిక్కముగా, నిక్కచ్చిగా అంటాం మనం తెలుగులో ఒక పదాన్ని. అవును. నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను. ఇంకా నీ ఇష్టం, నన్ను చంపేస్తావో బ్రతికిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అంటున్నాడు అనమాట. అందుకని ఇంకొక మాట అంటున్నాడు, చరణం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఏమంటాడు, మరవను ఆహారంబును మరవను సంసార సుఖము. సనాతన ధర్మంలో ముందు రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కనీసం రెక్కాడేవాడు డొక్కాడదు అన్నట్టు వాడు కూడా నిద్ర లేచి తెల్లవారుజామున పనికి పోతాడు. కానీ ఇంకా కొంచెం పద్ధతిగా ఉండేవాళ్ళు ఎట్లా అంటే స్నానం చేసి ఇంట్లో దీప ఆరాధన చేసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని పొలం మీదకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు అది లేదు, మర్చిపోయినాను. మనకు ఋషి సాంప్రదాయం, మనకు వ్యాస మహర్షి మనం భారతదేశంలో సనాతన ధర్మంలో 3 మాటలు భగవద్ ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. 3 మాటలు ఎవరని చేస్తున్నాం, అందుకని 3 మాటలు మాత్రం ఫుడ్ మాత్రం తింటాం. ఫుడ్ మాత్రం 3 పూటలు కావాలా. మరువను ఆహారంబును అంటే అదే అర్థం. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము.
మరువన ఆహారం అంటే 3 పూటలు తినేది మర్చిపోవట్లా. కరెక్ట్. సహజంగా మనిషికి ఆకలి అయితే తినాలా. మనకు టయానికి గంట కొట్టినట్టు మనసు చెప్తుంటుంది ఆకలి తెరవని. సహజంగా మనకు స్టమక్ ఆకలి వేది, గమనించినా లేదను. సహజంగా ఆకలి వేస్తే సో తను ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అంటే మనకు ఎనర్జీ ఎంత ఉండదో అంతవరకు ఆకలి అవుతుంది. ఒక్కోసారి ఆకలి కాదు, ఆకలి అయినప్పుడు తిన్నప్పుడే ఆరోగ్యం ఉంటుంది మనిషికి. అదే ఎక్కువ సంవత్సరాల ఆయుష్ కూడా మనిషికి. మనం ఏం చేస్తున్నాం అంటే మనం 3 పూట్లు తినాలనేటువంటి ఒక టైం టేబుల్ పెట్టేసుకున్నాం. ఆ టైం టేబుల్ పెట్టుకోవడం వల్ల ఏం చేస్తుందంటే పొద్దున్న టిఫిన్ తినలా నేను, ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలే నేను, ఇంకా సాయంత్రం అయిపోయింది పడుకోవాలా, సమయాన్ని బట్టి సమయం అయిందని తింటున్నాం. ఆకలి తింటే ఆరోగ్యం ఉంటది. ఆకలి కాకుండా తినాలని 3 పూటలు టైం పెట్టుకొని తింటున్నాం. మరువను ఆహారంబను మరువను సంసార సుఖమును. సంసార సుఖము అంటే ఒక భార్యతో ఒక స్త్రీతో ఉండడం ఒకటే సంసార సుఖం అనేటువంటిది కాదు. సంసార సుఖం అనేటువంటి దాన్ని కుటుంబ వ్యవహారంలో ఉండేటువంటి మనకు కావలసిన అవసరాలు అదంతా అన్నిటినీ కలిపి సంసార సుఖము. లేదా స్త్రీ పురుషుడు ఉండేటువంటి దానికి అన్నిటికీ వాటి అవసరాలు మనం మర్చిపోవట్లేదు. అవును. 3 పూట్ల తినేది నువ్వు మర్చిపోవట్లేదు, నీ సంసారంలో అవసరాలు నువ్వు మర్చిపోవట్లేదు, నీ భార్యతో సుఖపడేది నువ్వు మర్చిపోవట్లేదు. ఏమే ఇంద్రియాలు, నీ కన్ను ఏం చూస్తుంది, ఇది బాగుంది, ఇది కావాలి నాకు, ఈ పాట ఎవరో వినిపించిందే, ఏదో మాట్లాడుకుంటున్నారే వినాలని నీ చెవి యొక్క వినియోగించి వింటాం, ఇది బాగుంది. ఇప్పుడు అట్లనే నాలుగుకి రుచికైన పదార్థం ఎక్కడైనా దొరుకుతుందంటే పలానా షాప్ పేరు గుర్తు పెట్టుకుంటాడు. అలా నీకు ఇంకా శరీర అవసరంలో ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ అవసరాలు తీర్చుకుంటూ ఉన్నావు. మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. ఓ విష్ణు, నేను ఇవన్నీ, ఓ మాధవ, నేను ఇవి మర్చిపోలేకున్నాయా? అన్నీ మర్చిపోలేకుండా నీవన్నీ చేస్తూనే ఉన్నాను నేను. అయితే మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము మరచెద గురువును దైవమును. మనం అందరం మర్చిపోయినాం సనాతన ధర్మం. జై శ్రీరామ్. సోషల్ మీడియాకే జై. సోషల్ మీడియాలోనే జైలో. ఆచరణ జీరో. అంటే ఏం చేయాలండి ఇప్పుడు మనం ఒక లోతుగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మికంలో మన వాళ్ళంతా సోషల్ మీడియా ప్రభావం వల్ల కాస్త ఇప్పుడు మేలుకుంటున్నారు, సంతోషమే. కానీ అంతవరకే పరిమితం కదా. ఆచరణ కూడా అత్యంత ప్రధానమైంది మనిషికి. ఖచ్చితంగా ఆచరణ చేయాలి. అంటే ఏం చేయాలా? సదాచారాన్ని పాటించాలా. ఏంటి సదాచారం? ఋషి ఏం చెప్పాడో అది సదాచారం. వేదం ఏం చెప్పిందో, ఎలా బ్రతకమని మనకు వేదం చెప్పిందో అలా బ్రతకాలి. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎలా జీవితాన్ని గడపమని చెప్పాడో అలా బ్రతకాలి. నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికి కూడా ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉండాడా అంటే ఎవరన్నా మనం ఉండట్లేదు. కానీ ఏదో మన తల్లిదండ్రులు అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీల్లో కొంచెం భక్తి భావన ఉండడం చేత కొంచెం కనపొస్తూ ఉండాలి. లేదంటే అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలామంది మన సోదరులందరూ కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు ఆయన అంటున్నాడు మరచెద సుజ్ఞానంబును. మంచి జ్ఞానాన్ని కావాలని ఎవరు అనుకోవట్లేదు. మంచి విషయాలు ఆధ్యాత్మిక పరమైనటివి, వేదపరమైనటివి, ఆ జ్ఞానాన్ని సుజ్ఞానాన్ని పొందాలని ఎవరు అనుకోవట్లేదు. అట్లనే మరిచెద తత్వ రహస్యం, తత్వాన్ని తెలుసుకోవాలి. నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మననేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అసలు ఆ వైపు ఆలోచనే లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మనం అసలు ఆలోచన వెళ్ళట్లేదు. కానీ చాలా చాలా మంచి మంచి అర్థాలు ఉన్నాయి. నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను, ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు మరచెదను గురువును. అసలు గురువు అనేవాళ్ళు సనాతన ధర్మంలో ప్రతి ఇంటిలో ఉండేటువంటి మనుషులకు గురువు ఖచ్చితంగా ఉండాలి. ఆధ్యాత్మిక గురువు ప్రతి గ్రామానికి గురువు ఉండాలా, ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి. మరి ఏం చేయాలి? మరచెద గురువును. అసలు గురువు ఎవరికి ఉండారు? గురువులు చెప్పండి. అవును, కరెక్ట్. ఎవరికన్నా ఉండారు? మనకు ఆధ్యాత్మిక గురువులు ఎవరన్నా ఉండారా? కాలేజీలో టీచర్లు చెప్పే వాళ్ళని గురువులు అనకూడదు. ఈ వాటిలో ఉండే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు జస్ట్ ఉపాధ్యాయులు మాత్రమే వాళ్ళని అన్ని పిలిచాలి. గురువులు కారు వాళ్ళు.
గురువు అనేది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే అందిస్తూ ఉంటారో, ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే అందిస్తారో ఆయనకే గురువు అని పేరు. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులు మనకు చదువులు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయికి ఉండే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులే. కాబట్టి గురువును మర్చిపోతున్నాను, దైవం అసలే లేదురే. మీ కులదైవం ఎవరయ్యా చెప్పంటే ఎవరు చెప్పట్లేదు. అన్న మాకు తెలియదు, మా కులదైవం మా వెంకటేశ్వర స్వామి అన్న అనుకుంటా. మీ ఊర్లో దేవత ఎవరో గంగమ్మకు జాతర చేస్తా ఉంటారు, ఆమె కదా అంటాడు. కాదు, కానీ రియల్గా ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు. అసలు ఇవన్నీ తెలియకుండానే జీవితాన్ని గడిపేస్తున్నాం. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు. పాపము పుణ్యము మనం తెలియకుండానే ఎక్కువ పాపం చేసేస్తూ ఉంటాం. మన నోటితో కానీ పాపం చేయడం అంటే కేవలం ఏదో హింస చేయడం ఒకటే కాదు, వాక్కుతో చేసేస్తుంటాం, నోటి మాటతో చేసేస్తుంటాం, కంటి చూపుతో జరిగిపోతూ ఉంటుంది పాపం. వినికిడితో వినకూడనటువంటి మాటలు అవన్నీ కూడా వినేస్తూ ఉంటాం మనం. కాబట్టి విడువను పాపము పుణ్యము. పుణ్యం చేసేస్తూ ఉంటాయి. ఏదో ఎవరో అడిగినారు, ఏదో పాపం దారిమిడితో పోతూ అడుక్కుండేటువంటి అతను వెళుతూ ఉన్నాడు, అతనికి ఏదో నీకు తోచింది దానం చేసినావు, ఇది తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. విడువను పాపము పుణ్యం రెండు వదలకుండా చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, చెడ్డ చేస్తున్నాం, ఏం లాభం? విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు. నాలో కలిగేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు చెత్త నిండిపోయింది. అది వదలలేకుండా ఉన్నా, నా దుర్గుణాలు వదులుకోలేకుండా నేను. మంచివి లేవు, అన్నీ దుర్గుణమైనటువంటి అవే ఉన్నాయి నా కాడ అంటున్నాడు. విడువను మిక్కిలి ఆశలు విష్ణుడవు నీ మాయ. నాకు ఆశలు, కోరికలు, రకరకాల కోరికలు, ఆశలు, ఇది చెయ్యాలా, అది చేయాలా, ఇంకొకటి చేయాలా, ఇంకా చేయాలా, ఈ ఆశలతోనే పోతున్నాం తప్ప మనం ఏదో సరిపోయిందే వీడికి తృప్తి అనేది ఏమీ లేదు. రోజుకొక ఆశ పెరుగుతూ ఉంటది కాలంలో, కోరికలు అనంతాలు. నేను మిక్కిలి ఆశలు ఓ విష్ణు ఇదంతా నీ మాయా స్వామి అంటున్నాడు. ఏది మనం చేస్తా విష్ణుడు మాయా అని అడుగుతున్నాడా? ఓ విష్ణుడా నీ మాయ అంటున్నాడు. నీ మాయలో పడి కనుక్కోలేకుండా మేము అన్నట్టు. అంటే ఆ విధంగా నువ్వు మాయ చేస్తున్నావా అని విష్ణువుని అడుగుతూ మాట్లాడుతున్నాడు. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద నాచారంబులు విష్ణుడనీ మాయా. షట్కర్మంబులు అంటే మంచి పనులు. ఓకే, నువ్వు ఎక్కడ చేస్తున్నావు మనం మంచి పనులు చేయట్లేదు. అట్లనే వైరాగ్య భావన అద్భుతమైంది. ఇది మనకు వర్తించదు. అంటే కొంచెం ఆధ్యాత్మికంగా పై స్థాయిలో ఉండేటువంటి అట్లాంటివి. వైరాగ్యం అంటే అంతే కుటుంబాన్ని అంతా వదిలేసి సన్యాస వదిలేసుకు వెళ్ళిపోవడమేనా, లేకుంటే ఇంకేమైనా అర్థం ఉందా? ఏ దాని మీద మమకారము, ఆసక్తి అని లేకపోవడమే వైరాగ్య భావం. అంటే అలాంటి ఆసక్తి లేకుండా కుటుంబంతో కూడా కలిసి ఉండొచ్చు. కర్తవ్య భగవద్గీతలో వైరాగ్యం గురించి ఏమని చెప్తున్నారు? వదిలేసి వెళ్ళిపోమని చెప్తుందా, లేకుంటే కుటుంబంతోనే ఉండి? కుటుంబంతో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అయితే అలానే చేసుకోవాలి. మనం కుటుంబాన్ని విడిచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు. ఓకే, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేటువంటిది అట్లా సరిగదు. అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఆలోచనలు ఉంటే దాన్ని వైరాగ్యం అంటారు కదా. ఇక్కడే ఉండి నువ్వు సంసారాశ్రమంలోనే ఉండి ఆ భావం ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. సాధనలో చేస్తూ ముందుకు వెళుతూ ఆ వైరాగ్య భావన అలవాటు. దేని మీద మనకు ఆసక్తి లేకుండా కర్తవ్యంగా ఉండాలి. వైరాగ్య భావన రావాలి, పూర్తిగా వైరాగ్య భావన దేని మీద ఉండకూడదు. విడిచెద నాచారంబులు విష్ణుడనీ మాయ. ఆచారంబులు ఏం ఆచరిస్తున్నావు? ఏం ఆచరించట్లేదు. అసలు ఆచరణ, సదాచరణ అసలు లేనే లేదు. మనకు ఉందా సదాచారం అంటే కూడా తెలియదు. అసలు సదాచారం లేనే లేదు, క్రమశిక్షణ లేదు. ఒక వ్యక్తికి కూడా
జీవితంలో క్రమశిక్షణ లేదు. ఏమంటే పూజ చేయడం అంటే ఏదో పాతోళ్ళు చేస్తారు పూజ అనేటువంటిది ఉండాలి. సదాచారం అంటే ఒక క్రమశిక్షణ, ఒక నడవడి, బ్రాహ్మీ ముహూర్తంలో లేయడం, స్నానం చేయడం, టవాల్తో దీపం పెట్టడం, స్నానం చేయడం, ఆరాధన చేసుకోవడం, ధ్యానం చేయడం, జపం చేయడం, పూజ తెలిస్తే పూజ చేసుకోవడం, భగవద్గీత చదవడం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసిన తర్వాత. ఆ తర్వాత నువ్వు ఇక నువ్వు ఏదైనా తినేయాలని ఉంటే దాన్ని తినటం, తినిన తర్వాత ఇక నువ్వు కాలేజీకి పోతావా, స్కూల్కి పోతావా, లేదంటే ఉద్యోగానికి వెళ్తావా. ఇది ఒక సదాచారం గృహస్థపరంగా సదాచారం. ఆశ్రమవాసి అయితే ఆయన నిరంతరం భగవత్ సంబంధంగా జీవితాన్ని గడపాలి, ఒక సదాచారాన్ని గడపాలి. అసలు ఏ సదాచారం లేదు మనకి ఇప్పుడు ఆ సదాచారం ఉంటేనే అది మార్గం అన్నమాట. భగవంతుణ్ణి చేరేదానికి ఈ ఆచారాలన్నీ మార్గదర్శకాలు. నువ్వు అంత పవిత్ర లేకుండా నా ఇష్టము నాకు వచ్చినట్టు నేను ఉంటానంటే ఇక్కడే తిరుగుతూనే ఉంటాడు మనిషి. అంత గొప్ప కీర్తన ఈ కీర్తన. ఓ విష్ణు ఇది నీ మాయ అంటున్నాడు. తగిలేద బహు లంపటముల తగిలేద బహు బంధముల. అనేక లంపటాలు ప్రపంచంలో లేనటువన్నీ వీడు సెల్ ఫోన్ ద్వారా అన్ని చూసుకొని అన్ని తగిలించుకుంటా ఉంటారు. రకరకాల లంపటాలు, రకరకాల బయటవన్నీ తెచ్చుకుంటాం, అన్ని లేనిపోయినటువంటి పెద్ద పెద్ద బరువులు లంపటాలు. ఇవన్నీ అంటే వీధిలో చెత్త ఇంట్లో తెచ్చేసుకోవడం. తన స్థాయికి మించి కూడా కొన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడవన్నీ డిస్కషన్ చేసుకుంటా ఉంటాడు. లేనిపోయిన తలనొప్పులన్నీ పెట్టుకొని క్రియేట్ చేసుకుంటా ఉంటాడు జీవితాన్ని. అట్లా అనేక లంపట. తగులేద బహు బంధంబుల బంధాలని పెంచుకుంటూ పోతూ ఉంటాడు. బంధాలంటే ఇప్పుడు నువ్వు కనపొచ్చే ఏదో ఆకర్షణ, నాకు ఫలానా వ్యక్తి పరిచయం, ఆయనతో నేను మాట్లాడాలి, ఇది ఒక రకమైన గొడవ పడాలి, డబ్బులు సంపాదించాలి, ఆ వ్యక్తి వల్ల నాకు ఈ లాభం వచ్చదు, ఆ రిలేషన్, ఈ బంధాలన్నీ తగిలించుకుంటా ఉంటాడు. రకరకాల బంధాలు మరి అవి సహజంగా జరుగుతూనే ఉన్నాయే. అవన్నీ బంధకాలు అంటున్నాడు. బంధకము అంటే మనకు తెలియక లాక్ అవడం. ఈ బంధాలు బహుబంధాలు అంటే మనకు తెలిసి కూడా తెలియకుండా కూడా, ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఊరికే గొడవ పెట్టుకుని అతని కాడి నుంచి నేను ఏదైనా తెలియకుండా ఉండే తీసుకున్నా కూడా అదొక బంధం పడిపోతుంది మనకు. అట్లాంటిది దాన్ని ఆ కర్మపాశ బంధం అవన్నీ పట్టుకుంటాయి అన్నమాట. మనకి ఇంట్లోనే భార్య పిల్లల బంధం ఉంటుంది, తల్లిదండ్రుల బంధం ఉంటుంది, బంధువుల బంధం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా బయట బంధాలనే తగిలించుకుంటూ ఉంటాం. ఇవి ఎక్కువ అవుతాయి. తగులను మోక్షపు మార్గము తలపున ఎందైనా. తలపులు అంటే మన మనస్సు. నీ మనస్సులో, నా మనిషి మనస్సులో ఒక్కసారి ఆయన కోసం కదా మన కోసం ఈ కీర్తన యథార్థంగా చెప్పాలంటే, ఒక్కరోజైనా మోక్షం గురించి ఆలోచన చేయలేదు నేను పుట్టినప్పటి నుంచి. మోక్షం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దానికోసం ఏం చేయాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ మోక్షానికి పోవాలంటే ఎలా, ఏ ప్రయత్నం చేస్తే మోక్షానికి వెళ్తామని ఒక్కరోజు కూడా ఈ దిక్కుమాలిన తలకాయలో రాలేదు స్వామి. ఏమే తగులను మోక్షము మార్గము తలపున ఎందైనా, నా మనస్సులో ఒక్కసారైనా కూడా రాలేదే, ఆ ఆలోచన లేదే. అగుపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నీవు నన్నేలితే. నా అంతరంగమునున్న వెంకటేశ్వర స్వామి, నువ్వు నిజంగా నా అంతరంగంలో ఉంటే, అసలు నీవే నన్ను ఏలితే ఈ మాయలన్నీ నన్ను ఏం చేస్తాయ్యా? ఈ మాయలన్నీ నన్ను ఏం చేయలేవు. కాబట్టి ఓ వెంకటేశ్వర స్వామి, నా అంతర్యామి వయ్యుండి ఈ దిక్కుమాలిన మాయలకు నన్ను పడనేకుండా కాపాడయ్యా గోవిందా అంటున్నాడు అన్నమాచార్య స్వామి. అగుపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నన్ను నీవేలితి నాకాయి మాయా అంటున్నాడు. మరి అన్నమాచారి కీర్తన పాడుకుంటే మనకు ఒక రామాయణం శ్లోకం చదివినట్టుంటది. హరే కృష్ణ. ఒక అన్నమాచారి కీర్తన పాడుకుంటే భగవద్గీత శ్లోకాలలో నువ్వు కొన్ని శ్లోకాలు చదివిన దాంతో సమానం.
ఒక అన్నమాచారి కీర్తనను పాడుకుంటే ఉపనిషత్తుల్లో కొన్ని చదువుకునేది దాంతో సమానం. ఎవరు చెప్పుంటారో నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ కీర్తనలన్నీ కూడా ఏ పురాణాన్ని చదివినా, ఏది అన్నమాచారి స్వామి ఏదైతే సాధన చేసుంటాడో ఆయన ఆ సాధన చేసుంటాడో వాటిల్లో వాటిని పాటల రూపంలో పాడుకున్నాడు. ఓకే, అంటే ఆయన తెలుసుకున్న జ్ఞానాన్నంతా కూడా ఆయన సొంతంగా పాట రూపంలో రాసుకొని బాగా ఆయన సాధన చేశాడనమాట. జీర్ణం చేసుకున్నాడు అని. అలా కీర్తన రూపంలో అనేక కీర్తనలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, పురాణాలు, ఏ పురాణాలను చదువుకున్న అన్నమాచార్య కీర్తనలో ఖచ్చితంగా అవి ఉంటాయి. ఆయన ఆ రోజు లేదా అంతకు ముందు దాన్ని పఠనం చేసినాడని మనకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని శ్రవణం చేసి సాధన చేశాడని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఒక కీర్తన. ఎక్కడికి పోయి పోని ఊర్లో ఏదో సంబరం జరుగుతుంది, ఆ సంబరం చూసినాడు అనుకో, ఆ సంబరంలో నుంచి ఒక కీర్తన వాడతాడు. ఎలా ఉంటుంది తెలుసా ఆ కీర్తన? మనకు ఒక కీర్తన ఉన్నది. ఏం కీర్తన అంటే అదే మనకు కనుమ పండుగ వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగల్లో అందరూ ఏం చేసేవాళ్ళు, ముందు రోజుల్లో గొబ్బెమ్మను చేసేవాళ్ళు. ఆ గొబ్బెమ్మ పల్లెల్లో చాలా ఆడపిల్లలందరూ కూడా వైభవపేతంగా గొబ్బెమ్మ పండుగ చేసుకుంటారు. గొబ్బెమ్మలో నుంచి కూడా అన్నమయ్య కీర్తన వాడినాడు మహానుభావుడు ఆయన. కొల్లనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో, గండి వైరులను తరిమిన దనుజుల గుండు దిగులు నాకు గొబ్బిళ్ళో. ఎంత అద్భుతంగా వాడాడంటే మహానుభావుడు. తరించి ఆయన ఏ ప్రాంతాన్ని ఎంత అద్భుతమైంది, అది ఆధ్యాత్మికతకు ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని కీర్తనలో వాడేసుకున్నాడు. అట్లనే ఇంకా ఇంకా రసికతకు సంబంధించి, స్నేహానికి సంబంధించి ఆ భావాలన్నీ కూడా స్వామికి అన్వయం చేస్తూ కీర్తనల్ని అద్భుతంగా రచన చేశాడు. అసలు ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం. అవును. కోడూరు, రాజంపేట, కడప, ఆ నందలూరు, ఇవే కదా దాని చుట్టూ ఉండేటువంటివే. బోయినపల్లి అట్లా ఆ ప్రాంతంలో మనం పుట్టడం మన అదృష్టం. హరే కృష్ణ, జై శ్రీరామ్. అరే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి కీర్తనకు వచ్చింది ఆ సమాధానం బాగా. ఎగ్జాక్ట్లీ. అంటే కీర్తన ఎప్పుడు ఆయన రచించినప్పటికి కూడా ఇప్పుడు సమాజానికి అన్వయం చేసి మనం ఎంత సమయం వెయిట్ చేస్తున్నాము, తినడానికి సమయం ఉంది, భగవంతుడి సమయం లేదు, మంచిని వదిలేస్తున్నాము, చెడును పట్టుకుంటున్నాం అనేసి చాలా చక్కగా చెప్పినావు. హరే కృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్, జై సీతారాం.